హే హే కానిస్టేబుల్ చూడు సార్. అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. ఓకే సార్. హే 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 పెద్దయినా పెద్దయినా మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే అయ్యా. నమస్కారం బాబు. పెద్దయినా నీ పేరేంటి? కొమరయ్య బాబు. నువ్వేం పని చేస్తుంటావు? గొర్రెలు కాస్తుంటాను బాబు. పెద్దయినా నువ్వు రోజు ఇక్కడికి వస్తావా? వస్తానయ్యా. పెద్దయినా నీకు నాగభూషణం గారు తెలుసా? ఆయన తెలిగిపోవడం ఏంటి బాబు, మా ఆవిడకి ఒంట్లో బాగోలేకపోతే ఆయనే డబ్బు ఇచ్చి వైద్యానికి పంపించాడు. ఎవరికి కష్టం వచ్చినా ఊరుకునేవాడు కాదు. పాపం పిల్లలకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇక్కడ కారు ప్రమాదం జరిగింది. ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు పెద్దయినా? ఉన్నాను బాబు. అది అది నువ్వు చూసావా పెద్దయినా? బాబు అది నువ్వేం భయపడాల్సిన పని లేదు పెద్దయినా. నీకు తెలిసింది, నువ్వు చూసింది ధైర్యంగా నాతో చెప్పు. నీకు ఎలాంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను. నాగభూషణం గారు ఎలాంటి వారో నాకంటే నీకే బాగా తెలుసుంటుంది. నేను ఈరోజు ఇలాంటి స్థాయిలో ఉండడానికి ఆయనే కారణం. నేనే కాదు పెద్దయినా, నాలాంటి వాళ్ళు ఎందరో ఆయనకు చాలా రుణపడి ఉన్నారు. నువ్వు చెప్పే సమాధానం ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి చేకూరుస్తుంది. ఒక్కసారి ఆలోచించు పెద్దయినా. ఆయన మొహం నేను చూడలేదు బాబు. అంతకన్నా ముందు ఏదో పెనుగులాట జరగడం, దూరం నుంచి గొర్రెలు మేపుతూ చూశాను బాబు. తర్వాత ఎవరో చెప్పారు ఆయన్ని కారుతో గుద్దేశారని. ఆయన నీకు అంత సాయం చేశారు కదా, పెనుగులాట జరిగినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళలేదా? ఏదో గొడవ అనుకున్నాను కానీ ఇలా జరుగుద్దని అనుకోలేదు బాబు. పైగా ముసలోడిని, వచ్చే ఓపిక ఎక్కడిది. పోనీ అప్పుడు నాగభూషణం గారితో ఎవరెవరున్నారో చెప్పగలవా పెద్దయినా? ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నట్టు అనిపించింది. పెద్దనా నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? నేను దూరంగా ఉన్నాను బాబు, చూపు సరిగ్గా ఆనదు, చెప్పలేను. ఒకవేళ వాళ్ళని నీ దగ్గరికి తీసుకొచ్చి నీ ఎదురుగా నిలబెడితే నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? చూసాయిగా గుర్తుంది బాబు, ఎదురుగా ఉంటే గుర్తుపట్టగలనేమో. దోషుల్ని పట్టుకోవడానికి, నాకు సాయం చేయడానికి నువ్వు నాతో రాగలవా పెద్దయినా? నాగభూషణం గారి కోసం ఆ మాత్రం చేయలేనా? వస్తాను బాబు, నాకేమైనా పర్లేదు, పద. రా పెద్దయినా. స్వామి, ఈరోజు నా పుస్తలకు పూసలు గుచ్చి మెడలో తాళి వేసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించి నేను నా భర్త ఇంతే ప్రేమతో, ఇంతే అనురాగంతో కాపురం చేసుకునేలా చూడు తండ్రి. కార్తీక్ని నీకిచ్చి పెళ్లి చేసింది నా వాణ్ణి చేసుకోవడానికి. కాని వాడిప్పుడు నాకెదురు తిరిగాడు. నాకు దక్కని వాణ్ణి నీకు కూడా దక్కనివ్వను. నీతో సంతోషంగా కాపురం చేయనివ్వను. అంతేకాదు స్వామి, నాన్నని చంపిన వాడి కోసం శంకరన్నయ్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు అండగా ఉండి త్వరగా దోషులు దొరికేలా చూడు తండ్రి. చిన్నదినా, ఈ మహేశ్వరి నన్ను చూసిందంటే మళ్ళీ అనుమానిస్తుంది. చిన్నదినా, వదినా. ఏంటి మీనాక్షి? ముత్తైదువులు వచ్చేస్తారేమో, తొందరగా ఏర్పాట్లు చూడొదినా. అమ్మవారి విగ్రహం పెట్టు, పళ్ళెల్లో పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టు. సరే మీనాక్షి. పెద్దదిన చేతుల మీదుగానే పూసలు గాజులు పెట్టించు. అలాగే. ఆ చిన్నదిన, నువ్వు వంట పని చూడు, ఈ ఏర్పాట్లన్నీ పెద్దదిన చూసుకుంటుంది. ఈలోగా ఆయనకి కాఫీ పెడతావా చిన్నదిన?
ఈ హడావిల్లో పడి ఆయనకి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. నేను కాఫీ తాగేశాను మీనాక్షి. మీరిక్కడే ఉన్నారా? ఏమండి, నాదొక చిన్న కోరిక, తీరుస్తారా? నువ్వు అడగాలే గాని నేను కాదంటానా? ఏంటో చెప్పు మీనాక్షి. సంప్రదాయం కంటే మీ ప్రేమే నాకు ముఖ్యం. ఆచారాల కంటే అభిమానించే మీ మనసు నాకు ముఖ్యం. అందుకే నిన్న గుళ్ళో నా మెళ్ళో మీరు నల్ల పూసలు వేసినట్టు ఈరోజు పూసల గుచ్చి పుస్తెలు కూడా మీ చేతులతోనే నా మెళ్ళో వేయాలండి. ఇది కోరిక కాదు, నా దేవత నాకిస్తున్న అదృష్టం. తప్పకుండా. పెద్దదినా, పెద్దదినా, ఏంటి మీనాక్షి? అమ్మవారి విగ్రహం పెట్టి దాని ముందు పళ్ళెల్లో కార్యక్రమానికి కావలసినవన్నీ సిద్ధం చేయొదునా. నా కర్మ కాకపోతే దీని సౌభాగ్యం గట్టిగా ఉండడానికి చెయ్యాల్సిన పనులన్నీ నాతోనే చేయిస్తుంది. ఏర్పాటు చేయిస్తాను మీనాక్షి. పెద్దన్నయ్యని బజార్కి వెళ్లి అరటాకులు అవన్నీ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చాడా? ఇదిగో వచ్చేసా. అరేరే, నన్ను పిలిచుంటే నేను మార్కెట్కి వచ్చుండేవాను కదా. చిన్నదినా, ముద్దెదులకు పెట్టడానికి జాకెట్ ముక్కలు సిద్ధం చేసావా? అన్నీ రెడీగా ఉన్నాయి మీనాక్షి. అంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ యజ్ఞం చేయడం అవసరమా మీనాక్షి? ఇంతింత ఖర్చు పెట్టకపోతే కార్తీక్ నువ్వు గుడికి వెళ్ళి ఆ పనితో పూర్తి చేసుకొస్తే డబ్బులు ఆదా అవుతాయి కదా. సాంప్రదాయ ప్రకారం జరిగే ఇలాంటి వ్యవహారాల్లో ఖర్చు గురించి పడుచుకోకూడదురా. భార్యాభర్తలు బాగుండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండాలి, కానీ ఇలా సాంప్రదాయాలు చేస్తే కాపురం గట్టిగా ఉండదు. అనవసరమైన ఖర్చులు తప్ప. చిన్నన్నయ్య, నా కోసం నాన్న దాచిపెట్టిన నగలు మీకిద్దామని మనస్ఫూర్తిగా తీసుకొస్తే ఆ రోజు నన్ను అనుమానించి మాట్లాడావు. ఈరోజేమో అనవసరంగా ఖర్చు దండగా అంటున్నావు. నీకిష్టం లేకపోతే మానేస్తానులే అన్నయ్య. ఆడపిల్ల చేత నట్టింట్లో కన్యలు పెట్టించడం మంచిది కాదండి. ఇలాంటి విషయాల్లో కూడా డబ్బు గురించి ఆలోచిస్తారేంటండి? మీ సంతోషం మీది, నా భయం నాది. మనమేవి కోటీశ్వరులం కాదు. జాగ్రత్తగా ఖర్చు పెట్టమంటున్నాను అంతే. రే గణేష్, నమస్కారా. చెల్లిమ చూడు ఎంత బాధపడుతుందో. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకో గణేష్. ఇలాంటి చిన్న కార్యక్రమానికి పెద్ద డబ్బు ఖర్చు అవదు. నువ్వన్నట్టు గుడిలో జరిపిస్తే అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది, కానీ ఇలా ఇంట్లో అందరి మధ్య జరిపితే అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ఆడపిల్లకి వెలకట్టలేని సంతోషం, ముత్తైదువుల దీవెనలు దక్కుతాయి. నా ఉద్దేశాన్ని తప్పుగా తీసుకో కార్తీక్. ఇలాంటి ఖర్చులు గోడకు వేసే సున్నం లాంటివి. రే చాలేరా, మరి ప్రతి పైసా లెక్క కట్టేయకుండా ఏది పద్ధతిగా జరగాలో అలా జరగని. సరే, మీ ఇష్టం. గణేష్ గురించి తెలిసిందే కదమ్మా, మేము మనసులో పెట్టుకోకు. తెలుసన్నయ్య, కానీ అలా అనేసరికి బాధ అనిపించింది. ఊరుకో చెల్లెమ్మా, ఆడంగులు వచ్చే టైం అయింది. ఏర్పడలేను చూడు. కార్తిక్ గాడిని బయటికి పంపడానికి పైసా తీయాలంటే ప్రాణం పోయే గణేష్ గడే బెటర్.
వీణ్ణే ఆయుధంగా వాడాలి. రోషిని హా? ఏం ఆలోచిస్తున్నావు? ఏర్పాట్లు చూడు. సరేనండి. ఇదిగో ఇవి కూడా తీసుకెళ్ళు. రోషినికి లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతుంది. ఎరా కాశీ, ఇంట్లోనే ఉన్నావేంటి? కొట్టు తీలేదే? ఈరోజు కొట్టు తెస్తే మీనాక్షి చంపేద్దా అంతే. పినిగారు వచ్చారా? చిన్నదినా కొంచెం కాఫీ ఇవ్వా? పెద్దన్నయ్య, ఏంటమ్మా? ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని రమ్మని చెప్పడం మర్చిపోయాను. వెంటనే పిలవాలి. ఎవరమ్మా? శంకరన్నయ్య. ఫోన్ నాకు ఇవ్వన్నయ్య, రమ్మని చెప్తాను. అవునా? సరే. ఇదిగోమ్మా. హలో. హలో అన్నయ్య, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఈరోజు నేను పుస్తలకు పూసలు గుచ్చి మెళ్ళో వేసుకుంటున్నానన్నయ్య. నా పెళ్లిలో నువ్వు లేవు. నా పెళ్లికేంటి, మన ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి నువ్వు లేవు. నువ్వు నా మీద ఎప్పుడు చూపించే అభిమానంతో పాటు ఈరోజు నీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి. ఇంటికొచ్చి నన్ను ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళు. తప్పకుండా వస్తానమ్మా. కాకపోతే అంకుల్ హత్యకు సంబంధించి ఒక ప్రత్యక్ష సాక్షి దొరికాడు. ఆ పని చూసుకుని వస్తాను. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? నాన్నని చంపినప్పుడు నేను కాకుండా ఇంకెవరో చూసారా? ఎవరన్నయ్య అతను? దొరికాడా? అవునమ్మా. ఇప్పుడు సాక్షి దొరికాడు. తొందరలోనే నేరస్తుడు కూడా దొరుకుతాడన్నయ్య. ఆ నమ్మకం నాకుంది. సరే అన్నయ్య, ఆ పని చూసుకొని తొందరగా వచ్చి. అలాగే వస్తాను. నేను చేసిన తప్పుకి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మీనాక్షి నన్ను అసహించుకుంటుందేమోనని భయం, అంతే. ఓరి నాయనో, ఇదెక్క టెన్షన్ రా బాబు. అసలు ముందు పోలీస్ ఆఫీసర్ని లేపేస్తే ఈ టెన్షన్ తగ్గుతుందేమో. ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఏరియా క్రిమినల్స్ని పిలిపించమని చెప్పాను. పిలిపించారా? వచ్చారు సార్, లోపలే ఉన్నారు. ఓకే, పదండి. సరే బాబు. పెద్దయినా ఈ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ వీళ్ళలో నాగభూషణం గారిని చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి చెప్పు. అలాగే బాబు. జాగ్రత్తగా చూసి చెప్పండి.
వీళ్ళల్లో ఎవరూ లేరు బాబు. మీనాక్షి, దీన్ని నీ మెళ్ళో వేసుకోమ్మా. అత్తయ్య, ఈ చైన్ని మా ఆయనతో నా మెళ్ళో వేయించుకోవచ్చా? వేపించుకోవచ్చమ్మా. ఏమండి? ఏమండి, ఒకసారి మా అమ్మ నాన్నకి దండం పెట్టుకుంటాను. నాన్న, నువ్వు లేని లోటు నాకెప్పటికీ తీరదు. కానీ నా భర్త నన్ను చూసుకోవడంలో మాత్రం నేను గుర్తు చేస్తున్నారు. మా ఇద్దరిని ఆశీర్వదించండి నాన్న.